లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈనాటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై ఉండును. ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనాల్లో నుండి ధ్యానిస్తున్నటువంటి అంశము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానవుడికి వీటిని పాటించినా పాటించకపోయినా కొన్ని వ్యక్తిగత జీవితములో, అనుదిన జీవితములో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాడు. అలాగను పాటించటం కొన్ని విషయాల్లో మంచిదైనప్పటికీ కూడా మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అనేది పాటించటం మర్చిపోతున్నారు. ఇది ఎలాగుందంటే, పాటించాల్సినవి పాటించకుండా, చేయాల్సినవి చేయకోకుండా కొన్ని విషయాల్లో అనవసరమైన వాటిని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు తన లేఖనాల్లో మన యొక్క ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు, ఈ లోకములో క్షేమకరమైనటువంటి జీవితం జీవించుట కొరకు దేవుడు కొన్ని జాగ్రత్తలు ఇస్తూ ఉన్నాడు. ఆ జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా పాటించినప్పుడు ఎంతో అభివృద్ధికరమైనటువంటి మార్గంలోకి నడవటానికి అవకాశం ఉంటుంది. ప్రజలు గమనించండి, లోక సంబంధమైనటువంటి జాగ్రత్తలు మరి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఆ సిగ్నల్స్ కనుక లేకపోతే అక్కడ కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే జాగ్రత్తలు పాటిస్తాడో ఆ ప్రమాదాల నుంచి తప్పుకోవడానికి, బయటపడటానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుని యొక్క లేఖనంలో మరి దేవుడు కూడా మానవుడికి కొన్ని జాగ్రత్తలు ఇస్తూ ఉన్నాడు. మొదటిగా ఏంటంటే, ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. దేవుని మాట జాగ్రత్తగా వినాలి. మనసు పెట్టి అర్థం చేసుకుంటూ దేవుడు ఏం చెబుతున్నాడా, ఎందుకు చెబుతున్నాడా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినాలి. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, మానవుడు వినకూడని విషయాలు వినటానికి సిద్ధపడుతున్నాడు. వినాల్సినటువంటి విషయాలను వినడానికి వెనకడుగు వేస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విని జాగ్రత్త పడతారో అప్పుడు యేసే అంటున్నాడు, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉండును. కనుక మొదటిగా మరి ఆయన మాట మనం విన్నప్పుడు ఇక ఎవరి విషయంలో మనం, శత్రువుల విషయంలో మనం సీరియస్ అవ్వాల్సిన పని లేదు, మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, మనం జోక్యం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం దేవుని మాట విన్నప్పుడు మన విషయంలో దేవుడే మన శత్రువుల విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. అటువంటి సందర్భంలో మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండొచ్చు. రెండో జాగ్రత్త బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నిర్గమాకాండము 23వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండే, దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తాం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనము. కాబట్టి
దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. అది ఒక పరిశుద్ధమైనటువంటి సన్నిధి కాబట్టి, దేవుని యొక్క మహిమ ఉన్నత ఉండేటువంటి స్థలము కాబట్టి, మరి జాగ్రత్త అనేది ప్రాముఖ్యం. కనుక దేవుని యొక్క సన్నిధిలో మరి పిచ్చి పిచ్చిగా, అల్లరిగా, లేకపోతే ఆటకాయితనంగా ఉండటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుని యొక్క సన్నిధి అయినటువంటి ఆయన మందిరము, ఆయన సన్నిధిలో క్రమంగా ఉండాలి. ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. మూడవ జాగ్రత్తను మనం లేఖనాలను గమనిస్తే, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. తాను నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. మానవుడు మరి చెప్పినా చెప్పకపోయినా పాపములో ఆటోమేటిక్గా పడిపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే, మానవుడు పాపాన్ని అధికంగా ప్రేమిస్తున్నాడు. కనుక పాపములో పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. దేవుడు దేన్ని కాపాడుకోమన్నాడంటే పవిత్రతను కాపాడుకోమన్నాడు, పరిశుద్ధతను కోరుకోమన్నాడు. కనుక పరిశుద్ధమైనటువంటి త్రోవలో నడుస్తూ ఉన్నప్పుడు పాపములో పడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అలాగే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఇస్తున్నటువంటి మరొక జాగ్రత్త 6వ అధ్యాయం 12వ వచనంలో, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. దేన్ని మర్చిపోకపోయినా దేవుని మాత్రం మర్చిపోకుండా ఉండాలి. దేవుని మర్చిపోకూడదు. చాలామంది దేవుడంటే కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడంటే ఏముందలే, ఏముండలే, క్షమిస్తాడులే అనుకుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాలి. యెహోవాను మరువకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు, ఆయన నామం ఎలాంటిది, ఆయన ఏది చేయమన్నాడు, ఏది చేయొద్దన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. యెహోవా నామమును మర్చిపోకుండా ఉండాలి. మర్చిపోకుండా ఉండటం అంటే ఉదయాన్నే ప్రార్థన చేసుకోవడం, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, మరి ప్రతి కార్యము ఉంచే ముందు తర్వాత ప్రార్థన, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటం, దేవుని జ్ఞాపకం చేసుకోవటం, దేవునికి అప్పగించుకోవడం. కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన నామాన్ని దేవుని మరువకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక మరి క్రైస్తవ జీవితంలో దేవుని మాటను వింటూ ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు ఆయన మందిరంలో క్రమంగా ఉంటూ, మందిరాన్ని మానకుండా మందిరానికి వెళ్తూ, మరి అలాగే పాప జీవితంలో పడిపోకుండా పవిత్రతను కాపాడుకుంటూ, మరి యెహోవాను మరవకుండా దేవునికి దగ్గరగా జీవిస్తూ, ఇటు క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటూ దైవ మేలులు, ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందుకోవటానికి అటు కృపా దీవెనలు దేవుడు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. నేటి ఉదయకాల దినములు నాయన నీ సన్నిధిలోకి వస్తున్నా, నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. నిబిడలు నాయన కలిగి ఉండాల్సినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఆత్మీయ మేలు పొందుకోవటానికి, దినదినం మీతో సన్నిహితంగా దగ్గరగా జీవించడానికి అటు కృపాభాగ్యాలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. పాపాన్ని ఎదిరించి సాతాను యొక్క కుయుక్తులను నాయన గ్రహించుకుంటూ, నాయన మరి పాపములో నుండి నాయన ఇదిగో ప్రభువా అయా తండ్రి బయటికి రావడానికి మీ సరి అయినటువంటి సమయోచితమైన ఆలోచనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దేవా మీ కొందనాలు ప్రతి ఒక్కరిని కూడా మీ దయలో కాపాడండి. ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చండి. విడుదలకు కావలసినటువంటి ప్రతి సహాయాన్ని మీరే దయచేసి ఈ దినవంతా శుభకరముగా, మేలుకరంగా, దీవెనకరమైన మార్గంలో నడిపించి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు
ఆయన కృపా సమాధానాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.